ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో రసాభాసగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ను చుట్టుముట్టి కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల వాయిదాకు సర్కార్ కుట్ర. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల డిమాండ్. భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం. సిఆర్జెడ్ జియో హెరిటేజ్ పరిధిలోకి వస్తుందన్న పిటిషన్. కాసేపట్లో 3 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ నేతలతో మీటింగ్. తిరుపతి లడ్డూపై టీడీపీవి నిరాధార ఆరోపణలు. సిట్ స్వతంత్రంగా విచారిస్తుందన్న నమ్మకం లేదన్న విజయసాయిరెడ్డి. విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ధర్నా. సిట్తో ఎలాంటి ప్రయోజనం లేదు, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్. వెంకన్నతో పెట్టుకుని బాబు తన గొయ్యి తానే తవ్వుకున్నారు. చంద్రబాబు సిట్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎం చంద్రబాబు ఈవో శ్యామలారావు మాటలకు పొంతన లేదు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మార్గాని భరత్ ఫైర్. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం. ఎస్టీపీలను ఉపయోగించుకుంటే చాలు, కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్. తనపై వస్తున్న ఆరోపణను ఖండించిన యూట్యూబర్ హర్షసాయి డబ్బు కోసమే ఆరోపణలు చేస్తున్నారని ఆడియో పోస్ట్. ఉద్దాండంపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పర్యటనలో మంత్రులకు చేదు అనుభవం. సరైన పరిహారం చెల్లించడం లేదని జూపల్లి, ఉత్తమ్ను చుట్టుముట్టిన భూ నిర్వాసితులు. అనంతపురంలో రథం కేసును ఛేదించిన పోలీసుల అదుపులోకి ఈశ్వర్ అనే వ్యక్తి, కుట్ర వెనుక రామాంజనేయ అనే వ్యక్తి. కొరియోగ్రాఫర్ జానీకి పోలీస్ కస్టడీ. 4 రోజులు కస్టడీకి అనుమతినిచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు. ములుగులో గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క. హాస్టల్లో వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి. ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ. మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీలు చించివేసిన దామచర్ల వర్గీయులు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కాకినాడలో భారీ వర్షాలు. జిల్లా వ్యాప్తంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం. లోతట్టు ప్రాంతాలు జలమయం. మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కారు. దశల వారీగా కూల్చివేయాలని హైడ్రాకు సర్కారు ఆదేశం. మూసీ నిర్వాసితులకు అండగా రేవంత్ సర్కార్. 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు ఉత్తర్వులు జారీ. భూపాలపల్లిలో ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడాన్ని ఇళ్లు కూల్చివేత. 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అంటూ రైతు ఆందోళన. రామగుండంలో మెడికల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల సూచన. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధం. 5 రోజుల పాటు జాతర నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ దోచుకుంటున్నారన్న తెలంగాణ బీజేపీ నేతలు. వరంగల్ జిల్లా పార్వతగిరి మండలం కల్లెడలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న కలెక్టర్ శారదాదేవి. రుణం చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంకు అధికారులు. మంచిర్యాల జిల్లా నిన్నెలలో డీసీసీబీ బ్యాంకు అత్యుత్సాహం. హర్యానాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. సోనిపట్లో సీఎంతో కలిసి ఎలక్షన్ ర్యాలీ. రైతులకు సారీ చెప్పిన ఎంపీ కంగనా రనౌత్. సాగు చట్టాలను వెనక్కు తీసుకురావాలన్న వ్యాఖ్యలపై క్షమాపణ. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న పోలింగ్. 2వ విడతలోనూ భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్. జమ్మూ కశ్మీర్లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన. 2వ విడత పోలింగ్ జరిగే బూత్లను పరిశీలించిన సభ్యులు. నటుడు మోహన్ బాబు ఇంట్లో 10 లక్షలు చోరీ. ఇంట్లో పనిచేసే వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించిన పోలీసులు. హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. బీరూట్లో ఐడీఎఫ్ ఎయిర్ స్ట్రైక్. హెజ్బుల్లా క్షిపణుల కమాండర్ మృతి. దక్షిణ కొరియా వైమానిక రంగానికి బెలూన్ల బెడద. నార్త్ కొరియా నుంచి వచ్చే భారీ బెలూన్లతో ఫ్లైట్ల రాకపోకలకు ఇబ్బందులు.
దేవరా సినిమా టికెట్ల ధరల పెంపు 10 రోజులకే పరిమితం చేయండి. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం.